టీడీపీ నేత నారా లోకేష్ వ్యాఖ్యలపై ఏసీబీ కోర్టులో ఏపీసీఐడి మెమో దాఖలు చేసింది. లోకేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు ఆధారాలతో సహా ఏసీబీ కోర్టుకు సిఐడి అందజేసింది. యువగలం ముగింపు సందర్భంగా పలు మీడియా ఛానళ్ల ఇంటర్వ్యూలలో లోకేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి విదితమే. చంద్రబాబు స్కిల్ స్కామ్ కేసు దర్యాప్తును ప్రభావితం చేసేలా ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబుపై తప్పుడు కేసులు బనాయించడంతో పాటు రిమాండ్ విధించడం తప్పని ఆయన అన్నారు. ఏసీబీ న్యాయమూర్తి దురుద్దేశాలను ఆపాదించే విధంగా లోకేష్ వ్యాఖ్యలున్నాయంటూ సిఐడి తన మెమోలో పేర్కొంది. స్కిల్ స్కామ్, ఐఆర్ఆర్, ఫైబర్ నెట్ స్కామ్ తదితర కేసులలో అప్పటి సీఎం హోదాలో చంద్రబాబు నిబంధనలు ఉల్లంఘించి అవినీతికి పాల్పడ్డారని, తమ అభ్యంతరాలను పట్టించుకోలేదని టీడీపీ ప్రభుత్వంలో ఉన్న ఉన్నతాధికారులు ఇప్పటికే న్యాయమూర్తి ఎదుట 164 సిఆర్పిసి కింద వాంగ్మూలం ఇచ్చారు. అయితే ఆ వాంగ్మూలాలు ఇవ్వడాన్ని లోకేష్ తప్పుబడుతూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. అధికారులు 164 సిఆర్పిసి కింద వాంగ్మూలం ఎలా ఇస్తారని, రెడ్ బుక్లో వారి పేర్లు రికార్డు చేశారని, తమ ప్రభుత్వం వస్తే వారి సంగతి తేలుస్తానంటూ లోకేష్ హెచ్చరించారు. 164 సిఆర్పిసి కింద వాంగ్మూలం నమోదు చేయడం న్యాయ విచారణ ప్రక్రియలో భాగం కాగా దీన్ని సైతం లోకేష్ తప్పుపట్టడంపై న్యాయ వర్గాలలో విస్మయం వ్యక్తమవుతోంది. సాక్షులను బెదిరించి కేసు దర్యాప్తును పక్కదారి పట్టించాలని లోకేష్ ఉద్దేశంగా సిఐడి మెమోలో పేర్కొంది. గతంలో లోకేష్కు జారీ చేసిన 41A నోటీసుల్లో పేర్కొన్న షరతులకు క్రైమ్ ఇన్ విరుద్ధమని సిఐడి తెలిపింది.